హలో అండి, సర్వపిండి చేశాను ఈరోజు. నేను ఎండాకాలం కదా, పిల్లలు ఇంట్లో ఉండరు, ఏదో ఒకటి అడుగుతారని సర్వపిండి చేసిన. బియ్యపిండితో చేసుకోవాలి. బియ్యపిండి అయితే మెత్తగా పట్టించుకొని అందులో ఉప్పు, కారం, పసుపు అండ్ కొద్దిగా నువ్వులు అండ్ పల్లీలు కొద్దిగా వేయించుకొని అవి వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ మిర్చి అండ్ కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర ఉంటుంది, అది కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఆనియన్స్ అయితే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. అండ్ మిక్స్ చేసుకొని ఇలా చపాతీ పిండిలా కలుపుకోండి, కొద్దిగా లూజ్గా. అండ్ గిన్నెలో మందంగా ఉండాలి గిన్నె మాత్రం. ఆయిల్ వేసుకొని ఇలా నొక్కుకోవాలి, పల్చగా నొక్కుకోండి. అండ్ ఇలా హోల్స్ పెట్టుకోండి. దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ వేసేయండి. అంతే అండి, ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టండి. ఫస్ట్ అయితే ఒక 2 మినిట్స్ మీడియం పెట్టి తర్వాత మీరు సిమ్లో పెట్టేసేయండి. క్రిస్పీగా అవుద్దండి. ఇలా చూడండి ఎంత బాగా అయిందో. పైకి దానంతట అదే ఇలా పైకి వస్తుంది అన్నమాట. అలా ఉడకాలి, క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కావాలంటే మీరు ఇంకో సైడ్ కూడా కాల్చుకొని తిప్పేసుకొని, లేదంటే ఇలాగే తినేసేయండి, చాలా బాగుంటుంది.